హలో ఫ్రెండ్స్, పలావ్ తయారీ విధానం చూద్దామండి. చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ లో అంతా 10 మినిట్స్ లో అయిపోతుందండి. చూసేద్దాం రండి. పలావ్కి కావాల్సిన ఐటమ్స్ చూద్దాం. ముందుగా కడిగి పెట్టుకున్న బాస్మతి బియ్యం ఒక హాఫ్ అన్ అవర్ నాననివ్వాలండి. బాస్మతి బియ్యం అనేది, కొత్తిమీర, ఒక టమాటా, ఒక ఆనియన్, 2 పచ్చిమిర్చి, బిర్యానీ ఆకు, చెక్క, లవంగాయ్, పుదీనా, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్టు, 1 టీ స్పూన్ సాల్ట్, 2 టీ స్పూన్లు నెయ్యి అండి. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసారు కదా ఫ్రెండ్స్, కావాల్సిన ఇంగ్రీడియంట్స్. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి. ముందుగా ఆనియన్ సన్నగా పొడుగ్గా కట్ చేసుకుందాం. ఇలా సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్నాక ఒక వేరే ప్లేట్లో తీసుకుందాం. తర్వాత పచ్చిమిర్చి, టమాటా కూడా సన్నగా పొడుగ్గా కట్ చేసుకుందాం. సన్నగా కట్ చేసుకున్న టమాటాని కూడా వేరే ప్లేట్లో తీసుకుందాం. తర్వాత స్టవ్ వెలిగించి ఒక పొయ్యి మీద బాండీ పెట్టుకొని దాంట్లో 2 స్పూన్లు నెయ్యి వేసుకుందామండి. నెయ్యి లేదా ఆయిల్ మీ చాయిస్ అండి, ఏదైనా వాడుకోవచ్చు. కాకపోతే నేను ఇంట్లో తయారీ చేసిన నెయ్యి వాడుతున్నాను. నెయ్యి అయితే పలావ్కి చాలా టేస్ట్గా ఉంటుందండి. మరీ ఎక్కువగా వేసుకోవద్దండి. నెయ్యి వేడెక్కాక చెక్క, లవంగాయ, 2 యాలకులు వేసుకోవాలండి. పచ్చిమిర్చి, ఆనియను, బాగా యాగనివ్వాలి. బిర్యానీ ఆకు, టమాటా ముక్కలు, టమాటా ముక్కలు కూడా మెత్తగా మగ్గనివ్వాలి. 1 టీ స్పూన్ ఉప్పు, నేనైతే కల్లుప్పు వాడుతున్నానండి. మీరు ఏదైనా వాడచ్చు, సాల్ట్ లేదా కల్లుప్పు. అల్లం వెల్లుల్లి పేస్టు, గరం మసాలా, ముందుగా కడిగి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనాకు, ఇదంతా బాగా మగ్గిపోయాక గ్లాసు బియ్యానికి 2 గ్లాసులు వాటర్ అండి. మీరు ఏ గ్లాస్తో అయితే బియ్యం తీసుకుంటారో ఆ గ్లాస్తో 2 గ్లాసులు వాటర్ పోసుకోవాలండి. బియ్యం ముందుగా కడిగి బాగా ఒక హాఫ్ అన్ అవర్ అయితే నాననివ్వాలి. ఇప్పుడు దీన్ని మూత పెట్టి వాటర్ బాగా మరగనిద్దాం. ఇలా వాటర్ బాగా మరిగాక ముందుగా నానబెట్టుకున్న బియ్యాన్ని ఇందులో వేసేద్దాం. నీట్గా వాటర్ వంచుకోవాలండి, ఎందుకంటే మనం కరెక్ట్గా వాటర్ కొలత తీసుకున్నాం కాబట్టి.
ఇలా రైస్ వేసేసాక దీన్ని ఇలాగ స్లోగా తిప్పుకోవాలి. ఎందుకంటే రైస్ అనేది బాస్మతి రైస్ కొంచెం ముక్కలు అవుతుందండి, కాకుండా తిప్పుకోవాలి. ఇలా తిప్పుకున్నాక మూత పెట్టేద్దాం. మూత తీసి మళ్ళీ ఒక్కసారి కొంచెం తిప్పుకోవాలి. ఇలా తిప్పుకుంటే రైస్ సమానంగా ఉడుకుతుందండి. చూసేద్దాం ఫ్రెండ్స్. రైస్ చూడండి ఫ్రెండ్స్, చాలా బాగా ఉడికిపోయింది, చాలా పొడి పొడిలాడుతా వచ్చింది. సింపుల్గా టేస్టీగా పలావ్ రైసు ఎంతో చక్కగా కుదిరింది. దీన్ని ఇలా 10 మినిట్స్ వదిలేసి తర్వాత వేరే బౌల్లోకి తీసుకుంటే పొడి పొడిలాడుతా బాగుంటుందండి. చూసారు కదా ఎంత చక్కగా వచ్చిందో ఫ్రెండ్స్. ఈజీగా టేస్టీగా ఎంతో టేస్టీగా ఉండే పలావ్ రైసు తయారైపోయిందండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి ఫ్రెండ్స్. ఎంతో ఈజీగా చేసి చూపించాను కదండి, ఎవరైనా చేసుకోవచ్చు. బ్యాచిలర్స్ అయినా, జాబ్కి వెళ్ళే వాళ్ళైనా, వంట రాని వాళ్ళైనా చాలా ఈజీ ప్రాసెస్లో చేసుకోవచ్చు. తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటి, మసాలా తక్కువ తోటి చేసి చూపించానండి. టేస్టీ టేస్టీ పలావ్ రైస్ తయారైపోయిందండి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకున్నాం ఫ్రెండ్స్, ఇంకా రెడీ అయిపోయినట్టే.